ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 30వ తేదీ అనగా సోమవారం తిథి ఏ రోజున నల్ల బోర్డు మీద రాసి పెట్టుకోండి. జరగబోతుంది ఇదే. ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు భార్యాభర్తల మధ్య అపోహలు నెలకొంటాయి. పెట్టుబడి పథకాల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తిపరమైన లక్ష్యాలు నెరవేరుతాయి. సాధారణ జీవితం యొక్క విసుగు తొలగించొచ్చు. విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవడం మంచిది. స్థిరాస్తిపై ఆసక్తి చూపించడం ప్రారంభిస్తారు. సవాళ్లు ఉన్నప్పటికీ విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. సహనం అవసరమవుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల భావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే రోజుగా ఉంది. కానీ ఓర్పు మరియు మద్దతుతో మీరు సమస్యలను ఎదుర్కొంటారు. పనిలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. కాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. కావున భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ సమస్యలను దాటవేసే ప్రయత్నం చేస్తూ ఓపిక పట్టండి. కుటుంబ సభ్యుల మద్దతుతో సమస్యల నుంచి బయటపడండి. రానున్న రోజుల్లో విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. దీని కారణంగా మీరు సహాయం మరియు మద్దతు పొందడం ప్రారంభిస్తారు. కొద్దిగా ఓపిక పట్టండి. కుటుంబ సభ్యులతో ఏకాభిప్రాయంతో కీలక నిర్ణయాలు తీసుకోండి. తప్పకుండా విజయం సాధిస్తారు. ప్రేమ భాగస్వామితో మెరుగైన సమన్వయం మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. మీరు ఆనందిస్తారు. వ్యాపారంలో విజయం పొందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించడంలో కూడా విజయం పొందుకుంటారు. పనిలో అడ్డంకులు తొలగించుకోవచ్చు. కాబట్టి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయండి. కష్టతరమైన కూడాను ఓపికగా ఉండండి. ఉత్సాహాన్ని పునరుద్ధరించడానికి అనుకూలంగా ఉంటుంది. అదృష్ట మార్గంలో అడ్డంకులుంటాయి. సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం ద్వారా విజయం అంతిమంగా మీతోనే ఉంటుంది. సామాజిక జీవితానికి సంబంధించిన సమస్యలతో వ్యవహరించడంతో ఆచరణాత్మక విధానం వ్యర్థమని నిరూపించొచ్చు. కుటుంబం నుండి అద్భుత మద్దతు వస్తుంది. విజయవంతమైన వ్యక్తిగా ఈ రోజు ఆవిర్భవిస్తారు. కుటుంబ సభ్యులతో బంధాలు బలపడతాయి. సంతృప్తికరమైన ఆర్థిక లాభాలుంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. శుభప్రదంగా ఉంటుంది. మీరు జీవితంలో ముందుకు సాగడానికి పెద్ద అవకాశాలు పొందుకుంటారు. అలాగే విశేషం ఏమిటంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం సృష్టించబడుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభం ఉంటుంది. కూడబెట్టిన సంపదలో పెరుగుదల ఉంటుంది. హోల్సేల్ వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలతో ఒక నిర్దిష్ట పని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఇది మీ అతిపెద్ద ఆందోళన తొలగిస్తుంది. ఈ సమయంలో పిల్లల వైపు నుంచి కూడా శుభవార్తలు వచ్చే అవకాశాలున్నాయి. కొంతమంది ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తీర్థయాత్ర లేదా పర్యాటకం కోసం మీ కుటుంబంతో బయటికి వెళ్లొచ్చు. ప్రేమ బంధాల కోణం నుండి మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రేమ భాగస్వామితో మంచి ట్యూనింగ్ లో ఉంటారు. ప్రేమ భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతి పొందుకోవచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. అంతా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.